హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు మరలా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. అయితే నిరుద్యోగ అభ్యర్థులు చాలా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సంవత్సర కాలంలోపు జాబ్ క్యాలెండర్ తోటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులు మొబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, అయిందేదో అయిపోయిందని చెప్పేసి కూడా మేము సరే వదిలేయండి, ఇప్పుడు ఎట్లాగో అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కనీసం జరిగే అసెంబ్లీ సెషన్స్లోనైనా కనీసం అవును మీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం, ఈ తేదీలుగా నోటిఫికేషన్స్ వస్తాయి, నిరుద్యోగులు రెడీగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నిరుద్యోగులందరి అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడేదో మేము కొత్తగా కోరుతున్న గొంతెమ్మ కోరిక కాదు. ఎలక్షన్స్ ముందు మీరు చెప్పిన మాట ఇది. ఎందుకంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కాబట్టి నిరుద్యోగులకి మీరు ఒక నమ్మకం కలిగించారు కాబట్టి నిరుద్యోగులు అందరూ కూడా మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించినారు. మీరు ఈరోజు గెలిచిన తర్వాత నిరుద్యోగులను విస్మరించి నిరుద్యోగులను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది అయ్యే ప్రయత్నం ఉంటుంది. అంటే ఇదేదో బెదిరింపని కాదు, కానీ ఎందుకంటే మీరు నిరుద్యోగుల అండ లేకపోతే మేము పార్టీ గెలిచే వాళ్ళం కాదని చెప్పేసి మా సీఎం గారు ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కొడతా ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ కోసం. సుమారు 10 లక్షల మంది 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. సరే, ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ తొందరగా ఇచ్చారు, సంతోషం. వాటిలో కూడా కొన్ని మిస్టేకులు ఉన్నాయి, తప్పులు అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. ఆ తప్పులు కూడా ఏమైనా ఉంటే మీరు తొందరగా సరి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి నిరుద్యోగులందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటే కదా ఇది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఫస్ట్ నిరుద్యోగ సమస్యలు తీరిన తర్వాతే మిగతా సమస్యల మీద మేము దృష్టి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది కదా. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగుల బాధలు, కన్నీళ్ళు మీరు ఒకసారి అశోక్ నగర్ రండి, లేదంటే మీ బృందానో లేకపోతే మీ కింద పర్సనల్ సెక్రటరీనో మీ పిఆర్ఓ గారినో ఒకసారి అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరకో లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీకో రమ్మని చెప్పండి. ఒకసారి మా నిరుద్యోగుల బాధలు ఏందో అర్థమవుతాయి. ఆ చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయల భోజనం తినుకుంటూ ఇంకా నోటిఫికేషన్ వస్తాయో రావో, మళ్ళీ ఆల్రెడీ పెట్టిన జాబ్ నుంచి సుమారు ఒక 2-3 మార్కులతో మిస్ అయిన అభ్యర్థులు ఎంత తీవ్ర కోసపడతా ఉన్నారో మీకు తెలిసిందే ముచ్చట. మీరు చెప్పిన మాట కాబట్టి మేము ఇంత ఘనంగా నిక్కచ్చిగా అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరే చెప్పారు సంవత్సరం లోపు. ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం దాటిపోయి మళ్ళీ సంవత్సరం మీద 4-5 నెలలు కూడా అవుతా ఉన్నది. కానీ ఎటువంటి ఊసు లేదు, ఏం లేదు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులు అందరికీ అండగా ఉంటారని చెప్పేసి కూడా మేము కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు నిరుద్యోగులు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎంత బాధపడతా ఉన్నారు, ఎంత గోస పడతా ఉన్నారంటే అసలు ఎటు చెప్పలేని పరిస్థితి, ఇంటి దగ్గర చెప్పలేని పరిస్థితి, ఇక్కడ ఎవరికి చెప్పుకోలేని సమస్య, వానిలో వాడు కుమిలిపోయి ఎటు చెప్పలేని బాధ, మామూలు బాధ కాదు, వర్ణా తీరం వాడి బాధ. కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ తొందరగా వేస్తే కొంచెం ఆల్రెడీ మీరు గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించారు కాబట్టి కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా చాలామంది కూడా ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు 2-3 మిస్ అయిన వాళ్ళు మీరు జాబ్ క్యాలెండర్ తొందరగా ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఎట్లాగూ కంటిన్యూషన్లో ఉంటారు, ఆల్రెడీ చదువుతుంటారు కాబట్టి మళ్ళీ కొంచెం యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడో జాబ్ క్యాలెండర్ 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాత అంటే ఆల్రెడీ ఇప్పుడు చదివింది మర్చిపోయి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలంటే మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. మళ్ళీ సబ్జెక్ట్ అంతా మళ్ళీ నేర్చుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ కాంచి రావాలి. కాబట్టి మీరు కొంచెం వెంటనే దీని మీద దృష్టి పెట్టి మీకు సంబంధించిన కార్యదర్శులు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్లో కూడా ఉద్యోగాలు కూడా కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉండేటట్టు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నా. గ్రూప్ 2లో మినిమం ఒక 2,000-1,500 పోస్టులు ఉండేటట్టు, అలాగే గ్రూప్ 3లో కూడా ఒక 3,000 పోస్టులు ఉండేటట్టు, ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని కలిపి కూడా సుమారు 15,000కు మించే పోస్టులు ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిరుద్యోగులందరి తరఫున కూడా. కాబట్టి తక్షణమే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మీరు ఆల్రెడీ మీరు 2 జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు. ఒకసారేమో ఎలక్షన్స్ ముందు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, తర్వాతనేమో మన రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మీరు అంతకుముందు అసెంబ్లీలో పెట్టిరు. కానీ దాని గురించి ఊసు లేదు, ఏం లేదు. కాబట్టి దాని గురించి కూడా కొంచెం ఆలోచించి నిరుద్యోగుల అభ్యర్థుల బాధలన్నీ అర్థం చేసుకొని కొంచెం నిరుద్యోగుల బాధ దృష్టిలో ఉంచుకొని తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లకు కూడా పరీక్ష మధ్య గ్యాప్ ఉండేటట్టు, అందరూ అన్ని పరీక్షలు రాసుకునేటట్టు ఆ విధంగా మీరు ప్రొఫార్మా తయారు చేసి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి కోసం అయితేనేమి, ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనేమి, మళ్ళీ గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, మళ్ళీ గ్రూప్ 4 అయితేనేమి, ఆ విఆర్ఓ పోస్టుల పంచాయతీ కూడా ఆ కథ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అయితే
ఉన్న వాళ్ళతో ఫిల్ చేస్తారా లేకపోతే కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారో ఎటు అర్థం కావట్లేదు. మీకన్నా క్లారిటీ ఉందా అండి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దయచేసి ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎవరో ప్రధాన కార్యదర్శి ఎవరో ఒకరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టి మీరు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు మేము మీ ప్రభుత్వం కమిషన్లు ఉందో మమ్మల్ని కమిషన్లు పెడుతారో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆ ఇచ్చే నోటిఫికేషన్ కూడా మాకు ఇస్తుర్రా లేకపోతే ఆల్రెడీ వేరే వాళ్ళు ఉండాలని సర్దుబాటు చేస్తురా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది మాకు. మీరు వచ్చిన తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైనది ఏదో క్లారిటీ లేకుండా. కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా దాని గురించి క్లారిటీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఆ పేపర్లో వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. తర్వాతనేమో మళ్ళీ ఏదో మాకు సంవత్సరం ప్రకారం మీరు రాసినామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చెప్తారు అడిగితే. కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా దేని గురించి చెప్పదలుచుకున్నా ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా చెప్తే ప్రతి ఒక్కరికి కూడా నీట్గా అర్థమవుతుంది. అది వాటెవర్ ఎవరైనా కావచ్చు, మంత్రి అయినా కావచ్చు, సంబంధించిన శాఖల్లో ఎవరైనా కావచ్చు. కానీ అందుకే నేను చెప్తా ఉన్నా, వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నిరుద్యోగులు కూడా ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి వీళ్ళకి ఓట్లేసే ప్రయత్నం చేసినా కానీ వీళ్ళు ఇంతవరకు పట్టించుకునే నాదులు లేడు. మన పేర్లు చెప్పుకొని కొంతమంది అందలం ఎక్కి వాళ్ళ పదవులు వాళ్ళకి రాగానే వాళ్ళు ఏదో ఇక మనల్ని విస్మరించి వాళ్ళు ఇక పదవులు రాగానే మనల్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనల్ని వాడుకొని ప్రతి ఒక్కరి పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులారా మీరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు వాడుకొని పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సొంతంగా ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏదో పదవి వచ్చిన తర్వాత అందరు నిరుద్యోగులు అందరినీ మర్చిపోవడమే. ఇక ఎవడు ఏమున్నాడు అవసరం ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తారు బరాబర్గా. అవసరం అయిపోయిన తర్వాత పోతే ఎవడరా నువ్వు నేను ఎక్కడ చూడలేదే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటారు అనమాట. కాబట్టి అర్థం చేసుకోండి. అందుకే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో మీరు ప్రకటిస్తే మీకు కూడా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కూడా మళ్ళీ మీకు అండగా ఉంటారు. వచ్చే స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రకటిస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ మొత్తం వ్యాప్తంగా కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటించాలని, నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి కూడా నేను కూడా ఒక నిరుద్యోగిగా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని మాత్రం మీరు విస్మరించకుండా ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అలాగే నోటిఫికేషన్లు కూడా మధ్యలో గ్యాప్ ఉండేటట్టు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నా.